నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం 23వ తేదీన మెహర్ బాబా ఆడిటోరియంలో నిర్వహించే ఉచిత మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని క్లబ్ సభ్యులు కోరారు. వాసవి క్లబ్స్ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 23వ తేదీన మెహర్ బాబా ఆడిటోరియంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు క్లబ్ సభ్యులు తెలియజేశారు. ఈ మెడికల్ క్యాంపులో ఉదయం 7 గంటల నుండి దివ్య డయాగ్నోస్టిక్స్ అపోలో ల్యాబ్ సౌజన్యంతో ఉచిత రక్త పరీక్షలు చేయడం జరుగుతుందని, తదనంతరం ప్రముఖ రొమటాలజిస్ట్ డాక్టర్ చెన్నులాటి యోగితచే ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభమవుతుందన్నారు. ముఖ్యంగా ఈ క్యాంపులో కీళ్ల నొప్పులు సమస్యలతో పాటు ఉచిత బోన్ నారో టెస్ట్ చేయడం జరుగుతుందని, దీని అవసరం ఉన్న వాళ్ళు తప్పక సద్వినియోగం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు ఎండూరి సురేష్, అన్నం అశోక్, శ్రీకాకుళపు రేణుకారాణి, అనురాధ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. గంటల నుంచి డాక్టర్ చెన్నుపాటి యోగిత రొమటాలజీ డిపార్ట్మెంట్ ఆమెతో రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత మెడికల్ టెస్ట్ ఏర్పాటు చేశారు. అందరూ వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఆమె విజయవాడలో ప్రముఖ రొమటాలజిస్టు. మనం ఆమె దగ్గరికి వెళ్ళాలన్నా చూపించుకోవాలన్నా విజయవాడకి ఎంతో ఖర్చు అవుతుంది. ఈ రోజున మన వాసికుల మచిలీపట్నం వారు ఈ అవకాశాన్ని కల్పించారు. అలాగే బిఎండి టెస్టు 3000 రూపాయల టెస్టు ఉచితంగా ఏర్పాటు చేశారు. మన మనిషిలో ఎముకల సాంద్రత ఎంత పర్సంటేజ్ ఉన్నది ఏంటనేది కనుక్కొని డాక్టర్ గారు దాన్ని బట్టి ఉచితంగా ఫీజు లేకుండా ట్రీట్మెంట్ చేస్తారు అనుకోవాలి. మరియు ఆరిష్ రొమటాలజీ విజయవాడ డాక్టర్ గారు చెన్నుపాటి యోగిత గారు వచ్చి కీళ్ల నొప్పులు వాటికి సంబంధించిన బిఎండి టెస్ట్ అది 3000 రూపాయలు విలువ గలది మనకి ఉచితంగా మా వాసవి క్లబ్ తరఫున చేస్తున్నారు. అది మొదట వచ్చిన 100 మందికే అవకాశము. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 9 గంటలకల్లా వచ్చేసి ఈ అవకాశం ఉపయోగించుకోగలరు. మా వాసవి క్లబ్లో ప్రతి ఆర్యవయసులకి వాసవి క్లబ్ తరఫున అందరూ సభ్యత్వ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ సంవత్సరం ప్రతి ఆర్యవయసుడు వాసవి క్లబ్లో చేరవలసిందిగా కోరుచున్నాము. ఇటువంటి ఎన్నో మెడికల్ క్యాంపులు, సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయూతనిస్తాము. అలాగే ప్రతి వారి ఆలోచన ప్రకారం ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని అందరినీ సభ్యత్వంగా చేరాలని కోరుతున్నాము. జై వాసవి, జై జై వాసవి. జై జై వాసవి. రేపు మెహర్ బాబా ఆడిటోరియంలో వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారండి. దీన్ని బందర్ ప్రజలు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. దీంట్లో అంతా ఉచితంగా చూస్తారండి. వాళ్ళు ఉచితంగా చూసి ఏముందో చెప్తారు. తర్వాత మనం వాళ్ళతో సంప్రదించి తర్వాత వాళ్ళు ఏం మెడిసిన్స్ ఇస్తారో అది తీసుకుని వెళ్ళవచ్చు. ఇది అందరూ సద్వినియోగం చేసుకుని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. జై వాసవి, జై జై వాసవి. గ్రామీణ ప్రాంతాల మధ్య రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల మధ్య రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కోడూరు మండలం మందపాకల నుంచి ఇరాలి వరకు పంచాయతీరాజ్ శాఖ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ యూనిట్ పర్యవేక్షణలో PMGSY 3 నిధులు 3,88,42,000తో 5 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న నూతన తారు రోడ్డును ఆయన బుధవారం పరిశీలించారు. మందపాకల నుంచి చింతకోళ్ల వరకు ఉన్న రోడ్డును తారు రోడ్డుగా అభివృద్ధి చేస్తామని, గ్రామంలో సీసీ రోడ్డు నిర్మిస్తామని తెలిపారు. చింతకోళ్ల వరకు ఉన్న ఈ రోడ్డును ఇరాలి వరకు నూతన రోడ్డుగా పొడిగించి రామకృష్ణాపురం ప్రధాన రహదారికి కలుపుతున్నట్లు తెలిపారు. తద్వారా మందపాకల, చింతకోళ్ల ప్రజలు నేరుగా రామకృష్ణాపురం వెళ్లే అవకాశం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, PRDEE పగడాల సురేష్ బాబు, PR ప్రాజెక్ట్ జేఈ నందిపాటి రాజశేఖర్ రెడ్డి, PRAEEలు బ్రహ్మానంద బాబు, విజయ్ కుమార్, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
వచ్చే ఖరీఫ్ సీజన్ కు జిల్లాలో కాలువల డ్రైన్ల నిర్వహణ పనులు ముందుగా చేపట్టుటకు అంచనాలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. వచ్చే ఖరీఫ్ సీజన్ కు జిల్లాలో కాలువల డ్రైన్ల నిర్వహణ పనులు ముందుగా చేపట్టుటకు అవసరమైన అంచనాలు రూపొందించి వేసవిలోనే పనులు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లో ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు కలెక్టర్. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే ఖరీఫ్ సీజన్ లో రైతులు పంటలకు సాగుకు ప్రయోజనకరంగా ప్రతి ఏడాది జూన్ మాసంలో కాలువలకు సాగునీటి విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. ఈలోగా కాలువలు డ్రైన్లలో గుర్రపు డెక్క తొలగింపు నిర్వహణ పనులు చేపట్టుటకు అంచనాలు రూపొందించాలని ఫిబ్రవరి 3లోగా ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాలని తద్వారా ఏప్రిల్ మాసంలో పనులు చేపట్టుటకు అనుమతులు మంజూరులు తీసుకుని మే మాసంలో పనులు చేపట్టి పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్ రావు, డ్రైనేజ్ గోపీనాథ్, ఇరిగేషన్ కేఈ డివిజన్ ఈఈ కె బాబు, కేసీ డివిజన్ ఈఈ రవికిరణ్ పాల్గొన్నారు. కరగ్రహారం బాబా దర్గాలో నిధుల దుర్వినియోగం, భూముల అమ్మకాలు జరగలేదని దర్గా కమిటీ తెలిపింది. బాబా ఫరీద్ మస్తాన్ ఔలియా దర్గాలో నిధులు దుర్వినియోగం అయ్యాయని, భూములు విక్రయించారని ఇటీవల కొంతమంది చేసిన ఆరోపణలు కమిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. బాబా వారికి అసలు వారసులు లేరని వారు స్పష్టం చేశారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల దర్గా రిజిస్ట్రేషన్ రెన్యువల్ జరగలేదన్నారు. చింతనూరులో దర్గాకు దాతలు ఇచ్చిన భూమి దర్గా పేరిట రిజిస్ట్రేషన్ జరగలేదని, దాతలు సదరు భూమిని విక్రయించి 8 లక్షల రూపాయలను దర్గా అకౌంట్ కు జమ చేశామన్నారు. దర్గాకు నిధులు సమకూర్చాము కానీ నిధులను దుర్వినియోగం చేయలేదన్నారు. దర్గాలో నిత్యాన్నదానం కొనసాగుతోందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షురాలు ఎస్ ఝాన్సీ లక్ష్మి, అయోధ్య రామయ్య, కె గోపాలరావు, వడ్డికాసులు, దావూద్, మట్ట శ్రీనివాసరావు, కట్ట ఫరీద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ బాబా ఫరీద్ మస్తాన్ వారి దర్గా షరీఫ్ భక్త సంఘం యొక్క నిధులు దుర్వినియోగం జరిగినాయి, బాబావారి భూములు ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి అని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది బాబా భక్త సంఘం అనేది 69లో రిజిస్ట్రేషన్ అయ్యింది. దీనికి సంబంధించినటువంటి రెన్యూల్ జరగనమాట వాస్తవేను. అయితే దీన్ని అన్నదాన ట్రస్ట్ కమిటీగా 2013లో రిజిస్ట్రేషన్ చేసాము. అప్పటి నుండి నిత్య అన్నదానం జరుగుతూనే ఉంది. ఇప్పటివరకు కూడా ఆ ట్రస్ట్ కంటిన్యూషన్లోనే ఉంది. భక్త సంఘం బాబావారి ఆస్తులు కూడబెట్టిందే తప్ప బాబావారి ఆస్తులను ఎప్పుడు కూడా అన్యాక్రాంతం చేయలేదు. చింతగానిలో ఉన్నటువంటి బాబావారికి ఒక దాత ఇచ్చినటువంటి భూమి ఆ దాతల ద్వారానే ఉందా, బాబావారి పేరున రిజిస్ట్రేషన్ కాబడలేదు. అది అయినా సరే అన్యాక్రాంతం అవుతుందని అక్కడ వచ్చిన దాతలే చెప్తే వాళ్ళ ద్వారానే అమ్మించి దాన్ని 8 లక్షల చిల్లర తీసుకొచ్చి బాబావారి అకౌంట్లో డిపాజిట్ చేయడం జరిగింది. అట్లాగే కరగ్రహారంలో హసన్ అహ్మద్ గారు 25 సెంట్లు బాబాగారికి స్థలం దానంగా ఇచ్చారు. ఆ స్థలంలో 15 సెంట్లు అమ్మి ఈ బాబావారి దర్గా ఉన్నటువంటి భూమి రామాలయం ఎండోమెంట్కి సంబంధించింది. ఇది ఎండోమెంట్ వాళ్ళు వక్ఫ్ బోర్డు వాళ్ళు కలిపి ఇది మాది అని దర్గా పైకి వస్తే దర్గా భక్త సంఘం వాళ్ళు ఒక రాజకీయ నాయకులు పెద్దల దగ్గర గ్రామ పెద్దలు అందరూ కలిసి వాళ్ళ దగ్గర కూర్చుని మాట్లాడి వీళ్ళకున్న రైట్లు ఇవన్నీ చూపిస్తే ఎండోమెంట్ వాళ్ళు మీ దర్గాకి ఉన్నటువంటి భూమి ఎండోమెంట్ది కాబట్టి మీరు ఎండోమెంట్కి డబ్బులు కాకుండా భూమి బదులు భూమి ఇవ్వండి అని చెప్తే హసనామాద్ గారిది 15 సెంట్లు అమ్మింది. చింతగానిలో అమ్మినటువంటి ఆ డబ్బులు మా ఎఫ్డిఐలో ఉన్న డబ్బులు మొత్తం కలిపి ఒక 2 ఎకరాల రామాలయం పక్కనే ఒక 2 ఎకరాల భూమిని కొనడం జరిగింది. బాబా భక్త సంఘం తరపునే కొనడం జరిగింది. ఆ కొన్నది బాబా గారి పేరునే టైటిల్ డీడు, పాస్బుక్, డాక్యుమెంట్ బాబా దర్గా పేరునే ఉంది. అది ఎండోమెంట్ ఇవ్వడానికి మేము కొని అట్టి పెట్టాము తప్ప ఆ భూములు ఎక్కడా కూడా పాడు చేయలేదు, ఆ డబ్బులు ఎక్కడా పాడు చేయలేదు. ఈ దీంట్లో కొంతమంది బాబా దర్గాలో ఉంటూ కొన్ని దర్గాలో చేయకూడని పనులు చేయటం వలన కమిటీ వారికి వారిపైన ఫిర్యాదులు రావడంతో వాళ్ళని కమిటీ నుంచి దర్గా నుంచి తొలగించడం జరిగింది. వాళ్ళు ఆ దర్గాలో ఉండనివ్వకుండా మమ్మల్ని తొలగించారు, ఇక్కడుండే వాళ్ళు కొన్ని పొరపాట్లు చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని చేయనీయకుండా తొలగించారు అనే అక్కస్తో కొంతమందిని కలుపుకుని బాబాగారు వంశీకులు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. బాబా గారికి వంశీకులు ఎవరూ లేరండి ఇక్కడికి. ఎందుకంటే ఇది బాబాగారు 69లో రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి బాబాగారు ఇప్పుడు వాళ్ళు ఎవరైతే నడిపిల్లి అప్పారావు బాబాగారు వంశీకులు అంటున్నారో ఆయనే చెప్పారు బాబాగారికి వంశీకులు అనేవాళ్ళు లేరు అని.
ఆయన ఉన్నంతకాలం కమిటీ అలాగే రన్ అయింది. ఆయన కూడా కమిటీ మెంబర్గా ఉన్నారు, రిజిస్ట్రేషన్ బాడీలో ఉన్నారు. మొన్న చనిపోయే వరకు కూడా కమిటీ మెంబర్గానే చనిపోయారు అప్పారావు గారు. ఆయన ఎప్పుడు కూడా ఇది మా బాబా గారికి వంశీకులు శిశువులు అనేవాళ్ళు లేరు అనేది ఆయన కూడా కమిటీ మార్చాలి అనే దానికి కమిటీ ప్రతి సంవత్సరం మారుతుందండి. కమిటీ మారకపోవడం అనేది ఉండదు. ప్రతి సంవత్సరం ఉరుసు అయిన రోజున ఉరుసు ఈరోజు జరిగింది అనుకోండి, రేపొద్దున జనరల్ బాడీ జరుగుద్ది. అంటే దీపారాధన రోజున ఉరుసు అయిన మరుసటి రోజు దీపారాధన జరుగుతుంది. దీపారాధన రోజు జనరల్ బాడీ జరుగుద్ది. ఆ జనరల్ బాడీలో భక్తుల సమక్షంలో గ్యాస్ పంపిణీదారులు, డెలివరీ బాయ్స్ అదనపు ఛార్జీ వసూలు చేస్తే లైసెన్స్ రద్దు చేస్తామని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ హెచ్చరించారు. దీపం 2 పథకం అమలులో భాగంగా వినియోగదారులకు డెలివరీ బాయ్స్ ఎల్పీజీ సిలిండర్లు డెలివరీ చేసే సమయంలో అదనపు సొమ్ము వసూలు చేస్తున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చిందని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ పేర్కొన్నారు. అలా వసూలు చేసిన పక్షంలో సంబంధిత గ్యాస్ డెలివరీ బాయ్స్ మరియు పంపిణీదారులపై చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అటువంటి గ్యాస్ పంపిణీ ఏజెన్సీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టి వారి లైసెన్స్లను రద్దు చేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ హెచ్చరించారు. దీపం 2 పథకంలో అమలు భాగంగా ఎల్పీజీ డెలివరీ బాయ్స్ వినియోగదారుల ఇంటి వద్ద సిలిండర్లు సరఫరా చేయే సమయంలో వినియోగదారుల నుండి నిర్ణీత మొత్తం కంటే అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు అందుతున్నాయని పౌర సరఫరాల కమిషనర్ తెలియజేశారన్నారు. ఈ విషయమై జిల్లాలోని వివిధ గ్యాస్ పంపిణీదారులు మరియు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాస్ వినియోగదారుల రసీదులో ముద్రించి ఉన్న ధరను మించి గ్యాస్ వినియోగదారుల నుంచి అదనపు సొమ్ము వసూలు చేయరాదని ఆమె స్పష్టం చేశారు. గ్యాస్ వినియోగదారులు వారికిచ్చిన రసీదులో ముద్రించి ఉన్న ధర కంటే అదనంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.